వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం, మరి తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా అది నిర్వహించబడడం జరుగుతుంది. గమనిస్తే తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు నాయకులు నిర్వహించిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటము అంటున్నాం. మరి ఇందులో సాయుధము అంటే అర్థం ఏంటి? సాయుధము అంటే సాంప్రదాయ విధానాలను ఉపయోగించడం, సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగించడం, తద్వారా తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవడం. మరి ఇక్కడ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి? గమనిస్తే తెలంగాణ కేంద్రంగా ఉన్న మొత్తం భూమిలో అత్యధిక భూమి కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అయ్యింది. ముఖ్యంగా భూస్వాముల చేతిలో, దేశ్ముఖుల చేతిలో, జమీందారుల చేతిలో, ఇలా కొంతమంది చేతిలో మాత్రమే భూమి నిక్షిప్తం కావడం వల్ల భూమి లేని ప్రజలు భూమి కోసం జరిగిన పోరాటం అవుతుంది. అందుకే ఇందులో ప్రధానంగా ఉపయోగించబడిన నినాదాలు గమనిస్తే దున్నేవాడికే భూమి అనే నినాదం ప్రధానంగా కనబడడం జరుగుతుంది. మరి అలాంటి నేపథ్యంలో ఈ కమ్యూనిస్టు వాదులు ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించారు ఆ విషయాన్ని గమనిస్తే, తెలంగాణ సాయుధ పోరాటం మొట్టమొదటి స్వతంత్ర ప్రతిపత్తి గల ఉద్యమంగా ఇది నిర్వహించబడడం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి అంటున్నాం అంటే ఇది కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు నాయకుల చేత పూర్తి స్వతంత్రతో నిర్వహించబడిన ఉద్యమం. అందుకే దీన్ని మనము మొట్టమొదటి స్వతంత్ర ప్రతిపత్తి ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. అదే తెలంగాణ సాయుధ పోరాటం. మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించబడింది? గమనిస్తే 1946 నుండి 51 మధ్య నిర్వహించబడడం జరుగుతుంది. సో మొత్తంగా మనకు 4 దశలు కనబడతాయి. ఒక్కొక్క దశలో ఆ ఉద్యమం యొక్క నిర్మాణం, ఉద్యమం యొక్క ప్రారంభం, ఉద్యమం యొక్క అంతం, ఉద్యమం యొక్క లక్ష్యం యొక్క చేరుకోవడం అనే విషయాలు మనకు స్పష్టంగా కనబడతాయి. అందులో మనం గమనిస్తే తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని 1946 నుండి 51 వరకు నిర్వహించారు. ఇక్కడ గమనిస్తే 46కు ముందే అంటే 1940 నుండి 46 మధ్యనే, అంటే దాదాపుగా 6 సంవత్సరాల కాలంలోనే ఉద్యమానికి కావలసిన ఆ వెసులుబాటు అనేది ఏర్పాటు చేసుకున్నారు, సంసిద్ధత అనేది ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అంటే, కమ్యూనిస్టు భావజాలం పట్ల ప్రజానికంలో చైతన్యం రావాలి, క్రమంగా యువత ఆ కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులు కావాలి, ప్రజలకి ఖచ్చితంగా తనలో కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడం ద్వారా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే భావన ఏర్పడాలి. అలా ఏర్పడిన తర్వాతనే ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నారు. కాబట్టి ఇది 46 నుండి 51 మధ్య నిర్వహించబడింది. మరి దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఒకటి భూమి కోసము అంటున్నాం, భుక్తి కోసము అంటున్నాం, విముక్తి కోసము అంటున్నాం. సో మన భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే ప్రధాన నినాదాన్ని ఉపయోగిస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగించారు కమ్యూనిస్టు నాయకులు. ముఖ్యంగా ఈ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా, ఎవరి నాయకత్వంలో ఎవరు నిర్వహించారు, ఈ 3 అంశాలు గమనించాలి. భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం నిర్వహించడం జరుగుతుంది. భూమి లేని రైతులు భూమి కోసం చేసిన పోరాటమే మనకి ఈ తెలంగాణ సాయుధ పోరాటంగా పిలుస్తున్నాం. మరి ఇలాంటి సాయుధ పోరాటాన్ని గమనిస్తే ఈ పోరాటాలలో దాదాపుగా 4000కు పైగా ప్రజానికం అమరులు కావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ లెక్కలు లేవు. అంటే సాధారణంగా అనేక మంది బూటక ఎన్కౌంటర్ల పేరుతో, అది భూస్వాముల యొక్క గుండా ఇజాలతో, భూస్వాముల యొక్క దాడుల నేపథ్యంలో, పోలీసుల దాడుల నేపథ్యంలో అనేక మంది మరణించారు. మనకున్న లెక్కల ప్రకారం గమనిస్తే దాదాపుగా 4000కు పైగా ప్రజానికం ఈ ఉద్యమాల సందర్భంలో, తిరుగుబాటు సందర్భంలో, ఆందోళన సందర్భంలో మరణించడం జరిగింది. ఈ సాయుధ పోరాటం ముఖ్యంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగం సమక్షంలో నిర్వహించబడింది. మరి ఏ విధంగా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? సో ఏ కారణాల నేపథ్యంలో ఈ ఉద్యమం నిర్వహించబడింది? గమనిస్తే, ఒకటి సామాజిక ఆర్థిక పరిస్థితులు అంటున్నాం. మరి సమాజం ఏ విధంగా ఉపయోగపడింది, సమాజంలోని ఏ సమస్యలు ప్రజలని చైతన్యపరిచాయి, ఈ ఉద్యమంలోకి వచ్చే విధంగా ప్రజానికాన్ని చైతన్యపరచడం జరుగుతుంది అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు అంటున్నాం. 2 వెట్టి చాకిరీ విధానము అంటున్నాం. వెట్టి చాకిరీ విధానాన్ని మనము వెట్టి అంటున్నాం. వెట్టి అంటే సాధారణంగా నిర్ణయించబడిన కూలీ వేతనాలు ఇవ్వకుండా, ఇంకా సింపుల్, బలవంతానో లేదా వడ్డీ ఇచ్చి ఏమవుతుంది, కొంత డబ్బును వడ్డీగా ఇచ్చి ఆ వడ్డీ పేరు మీదనే సేవలు చేసుకునే విధానం మనకి వెట్టి విధానానికి కిందికి వస్తుంది. అదే మనకు భగీల రూపంలో పిలువబడుతుంది. అదే మనకు ఆడపాప. ఇవన్నీ దేనివల్ల? భూస్వామ్య విధానాల ద్వారా సమాజంలో సృష్టించబడిన నూతన విధానాలు అవుతున్నాయి. అదేవిధంగా నిర్బంధ శ్రమ అంటున్నాం. 3వ కారణంగా మనకు కనబడుతుంది తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించడానికి. 4వ కారణాన్ని గమనిస్తే భూస్వామ్య వ్యవస్థ అంటున్నాం. ఇది
ప్రధానమైన సమస్య. ఎందుకంటే అత్యధిక భూమి వారి చేతుల్లోనే ఉండడం వల్ల, కొన్ని వేల ఎకరాల భూమి వాళ్ళ చేతిలో ఉండడం వల్ల భూమి లేని రైతాంగం భూమి కోసం ప్రయత్నం చేసింది. కాబట్టి భూస్వామ్య విధానం కూడా దీనికి ప్రధాన కారణం అవుతుంది. అలాంటి కారణాలలో జమీందారులు, వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ విధానాలు అంటున్నాం. ఏ రూపంలో దోపిడీ విధానాలు అంటే ఒక లేవీ విధానము అంటున్నాము, ఒక నాగు వడ్డీ వ్యాపారము అంటున్నాం. సో నాగు వడ్డీ వ్యాపారము అంటున్నాం, లేవీ విధానము అంటున్నాం. ఈ రెండు విధానాలు అనేవి అత్యంత క్రూరమైన విధానాలు అవుతున్నాయి. రైతాంగానికి తన తక్కువ స్థాయిలో భూమి ఉన్నప్పటికీ ఆ భూమి నుండి వచ్చే దిగుబడి, ఆ దిగుబడిలోని పంటని కూడా లేవీ నాగు వడ్డీ రూపంలో వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. ఈ నాగు వడ్డీ అనేది సాధారణ వడ్డీతో పోల్చుకుంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాదాపు 15-20% ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, రైతాంగానికి ఖచ్చితంగా అవసరమే. వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పుడు వ్యవసాయ పనుల కోసం ఆదాయం అనేది అవసరమే, కానీ దాన్ని వడ్డీ రూపంలో తెచ్చుకుంటున్నారు. దాన్ని ఆసరగా తీసుకున్న వడ్డీ వ్యాపారులు, జమీందారులు ఏం చేశారు, నాగు వడ్డీ రూపంలో అత్యధిక ధనాన్ని, అత్యధికంగా వడ్డీని ప్రజల నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇవి ప్రధానమైన సమస్యలు అంటున్నాం. వాటితో పాటు ఇతర సమస్యలు అంటున్నాం. సామాజికంగా ఏర్పడిన సమస్యలు ఏంటి అవి అంటే, భూస్వాములు జాతరలు నిర్వహించే సందర్భాలలో, వారి శుభకార్యాలు నిర్వహించే సందర్భాలలో, వారి కుటుంబాలలో వివాహాలు నిర్వహించే సందర్భాలలో కూడా ప్రజల నుండి పన్ను రూపంలో వివిధ మార్గాలలో వాళ్ళు శిస్తు వసూలు చేసడం జరుగుతుంది. ఇలాంటి కారణాల నేపథ్యంలో మొత్తంగా మనకి తెలంగాణ సాయుధ పోరాటం నిర్మించడానికి, తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించడానికి కావలసిన పరిస్థితులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో గమనిస్తే సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా 1940 నాటికి రైతులు మరియు భూస్వాముల మధ్యనున్న విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అన్నాం. మరి సాధారణంగా చరిత్రకారులు ఎక్కడి నుండి తీసుకున్నారు సాయుధ పోరాటాన్ని అంటే 1946 నుండి 51 మధ్య తీసుకున్నారు. కానీ దీనికి ముందు అసలు ఉద్యమం నిర్మించడానికి గల పరిస్థితులు ఏంటి అంటే ఇవి కనపడుతున్నాయి. అంటే మొత్తంగా గమనిస్తే 1940 నాటికే ఇటు భూస్వాములకి, ఇటు రైతాంగానికి మధ్య, భూమి లేని రైతాంగానికి మధ్య, తక్కువ స్థాయిలో భూమి ఉన్న రైతాంగానికి మధ్య విభేదాలు అనేవి తారాస్థాయికి చేరడం జరుగుతుంది. ఆ తారాస్థాయికి చేరిన విభేదాలు, ఆ విభేదాల నేపథ్యంలోనే మనకేమవుతుంది, ఉద్యమం అనేది నిర్మించబడడం జరుగుతుంది. సమాజంలో భూమి కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అవ్వడం జరుగుతుంది. ఇది కూడా కారణమవుతుంది. సో ముఖ్యంగా దివాణీ రూపంలో అంటున్నాం. మరి భూమి ఆ కాలంలో ఏ విధంగా, ఎవరి చేతిలో ఏ విధంగా కేంద్రీకృతం అవుతుంది అంటే మనకి 3 రూపాలలో మనకు కనబడుతుంది. అందులో మొదటి రూపాన్ని కనుక గమనిస్తే దివాణీ రూపము అంటున్నాం, లేదా దివాన్ అంటే ప్రధానమంత్రి అవుతున్నాడు. సో ఇస్లామిక్ పరిపాలన వ్యవహారాల్లో గమనిస్తే దివాన్ రూపము అవుతుంది. ఈ దివాణీ రూపంలో 60% అంటున్నాం. వ్యవసాయ భూమి జాగీర్ రూపంలో 30% అంటున్నాం. సర్ఫేకాస్ రూపంలో 10% అంటున్నాం. ఈ 3 రూపాలలో దాదాపుగా 100% వాళ్ళ చేతిలోనే ఉంది. చూడండి, అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే జాగీర్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది జాగీర్ అంటే మశ్రుతి మాష్ కావచ్చు, మదద్ మాష్ కావచ్చు, ఆల్తుమ్ జాగీర్ కావచ్చు, పాయిగా జాగీర్ కావచ్చు. ఇలా వివిధ రకాల జాగీర్లు అనేవి ఉంటాయి. ఇంకా సింపుల్, సేవకు బదులుగా ఇవ్వబడే భూములను మనము జాగీర్లు అంటున్నాం. అదే విధంగా దివాణి అంటున్నాం, నేరుగా శిస్తు వసూలు చేయబడే భాగం. దివాణి అంటే ప్రధాని ఆధ్వర్యంలో, శిస్తు అనేది ఖజానా అనేది అతని ఆధ్వర్యంలో ఉంటుంది. సర్ఫేకాస్ అంటున్నాం, ఆనాటి నిజాం సుల్తాన్ తన ఇంటి వ్యవహారాలకి, తన పర్సనల్ పనులకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం దీన్ని నిర్ణయించారు. సర్ఫేకాస్ 10%గా ఉంటుంది. సో ఇలా అత్యధిక భూమి వాళ్ళ చేతుల్లోనే ఉండడం వల్ల లేని రైతులు భూమి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అదేవిధంగా భూస్వాములు అధికంగా అంటున్నాం. ఏ రూపంలో ఉన్నారు భూస్వాములు? తెలంగాణ సమాజంలో గమనిస్తే దేశ్ముఖుల రూపంలో లేదా దేశపాండేల రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ భూస్వాములు అందరూ అత్యధికంగా వర్గాల వారిగా గమనిస్తే, కులానికి సంబంధించిన వర్గాల వారిగా గమనిస్తే మనకి అగ్రకులాలకు చెందిన వారుగా కనబడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొత్తం ప్రపంచ సామాజిక వ్యవస్థను కనుక గమనిస్తే భారతీయ సామాజిక వ్యవస్థకు ఉన్న ప్రత్యేక లక్షణం కనబడుతుంది. అదే కుల వ్యవస్థ అంటున్నాం. ఏ సామాజిక వ్యవస్థలో కనబడని వ్యవస్థ మనకు హిందూ సామాజిక వ్యవస్థ అయినా భారతీయ సమాజంలో కనబడుతుంది. అదే కుల వ్యవస్థ అంటున్నాం. అందుకే ఏఆర్ దేశాయ్ ఏమంటున్నాడు, హిందూ సామాజిక వ్యవస్థను కొట్టాలి అంటే కుల వ్యవస్థను కొట్టాల్సి వస్తుంది. అంటే కుల వ్యవస్థ అనేది ఒక ఉక్కు కవచంలా ఉంటుంది అనే విషయాన్ని ఏఆర్ దేశాయ్ ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఇలాంటి అగ్రకులాలకు చెందిన వారు వివిధ రూపాలలో భూమి తమ చేతిలో ఉంచుకోవడం జరుగుతుంది. భూమి లేని నిరుపేదలు సమాజంలో ఎక్కువగా ఉండేవారు. సో భూస్వామ్య వ్యవస్థ, భూస్వాముల చేతిలోని 1000 ఎకరాలకు పైగా భూమి ఉండేది. ఉదాహరణ కనుక గమనిస్తే విష్ణూరి రామచంద్రారెడ్డి అంటే దాదాపు 40,000 ఎకరాలు అతని చేతిలోనే ఉన్నాయి. అతని సరిహద్దులే క్లారిటీగా తెలియదు అతనికి.
కొంతమందికి 1,50,000, 1,60,000, 1,90,000 ఎకరాల భూస్వాములు కూడా తెలంగాణ కేంద్రంగా ఉన్నారు. అందులో విష్ణూరి రామచంద్రారెడ్డి గమనిస్తే 40,000కు పైగా ఉంటున్నారు. చెన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, సూర్యాపేట గమనిస్తే 1,50,000 ఎకరాలు ఇతని చేతిలో ఉన్నాయి. అదేవిధంగా కల్లూరు జమీందార్ ఖమ్మం గమనిస్తే దాదాపుగా 1,00,000 ఎకరాలు అతని చేతిలో ఉండడం జరుగుతుంది. ఇలా కొంతమంది చేతిలో 1,00,000 ఎకరాలు ఒకే చేతిలో ఉన్నాయి, ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయి. చూడండి, అంటే గ్రామానికి గ్రామాలు, మండలాలకు మండలాలు వాళ్ళ చేతిలోనే ఉండడం జరుగుతుంది. రైతులు అధిక శాతం కౌలుదారులుగా మాత్రమే ఉన్నారు. కౌలుదారుగా అంటే ఒక నిర్ణీత కాలానికి మాత్రమే ఈ భూస్వాముల భూమిని మాత్రమే చేసేవారు. కాబట్టి కౌలుదారులుగా మాత్రమే రైతులు మనకి కనబడడం జరుగుతుంది. వీరికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. జమీందారులు లేదా భూస్వాముల యొక్క దయాదాక్షణ్యాల మీదనే ఆధారపడేవారు. అంటే భూమి లేదు కాబట్టి ఖచ్చితంగా భూస్వామికి అనుగుణంగా ఉన్న వారికే ఆ భూమి అనేది, కౌలు అనేది దొరకడం జరిగేది. కాబట్టి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీదనే వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగించేవారు. మరి ఇలాంటి సమస్యలని మొదటిసారిగా ఆంధ్ర మహాసభ ప్రస్తావించడం జరుగుతుంది. మరి ఆంధ్ర మహాసభ యొక్క ప్రస్థానం ఏ విధంగా వచ్చింది అంటే నిజాం రాష్ట్ర ఆంధ్ర జనకేంద్ర సంఘము అంటున్నాం. దీనికి మొట్టమొదటి పేరు ఆంధ్ర జనక సంఘము అంటాం. ఈ ఆంధ్ర జన సంఘం కాస్త నిజాం రాష్ట్ర ఆంధ్ర జనకేంద్ర సంఘంగా మారింది. ఈ జనకేంద్ర సంఘం యొక్క సమావేశం 1930లో మెదక్ కేంద్రంగా జరుగుతుంది. అది క్రమంగా ఆంధ్ర మహాసభ అనే ఒక రాజకీయ రూపాన్ని సంతరించుకుంటుంది. మరి ఈ రాజకీయ రూపాన్ని సంతరించుకున్న ఆంధ్ర మహాసభ ప్రతి సంవత్సరం చివరిలో మనకి సమావేశాలు నిర్వహించేది. ఆ సమావేశాలలో తెలంగాణ సమాజానికి సంబంధించిన హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజా సమస్యలని ప్రస్తావించడం జరిగింది. ఆ సమస్యలను ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఇలాంటి ఆంధ్ర మహాసభలో పాల్గొన్న కమ్యూనిస్టులు క్రమంగా కమ్యూనిస్టులు ఏం చేశారు, ఈ ప్రజల సమస్యలను ప్రస్తావించారు, వాటికి సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. క్రమంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే భువనగిరి సమావేశం జరుగుతుందో క్రమంగా పూర్తిగా అది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధీనంలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముకుద్దం మోయినుద్దీన్, చంద్ర పుల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాంటి వ్యక్తుల్లో మనకి పూర్తిగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిందో వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ప్రజా సమస్యలని ప్రస్తావించడానికి ప్రయత్నించడం జరిగింది. మరి ఇలాంటి ఏ విధంగా ప్రస్తావించారు, ప్రజా సమస్యలను ప్రస్తావించడం కోసం కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు నాయకులు ఎలాంటి విధానాలను అనుసరించారు గమనిస్తే, ఒకటో విధానాన్ని గమనించండి. ఇక్కడ రైతు కూలీ సంఘాలు అంటున్నాము. ఈ రైతు కూలీ సంఘాల ద్వారా గ్రామాల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇంకా సింపుల్, కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తరించడం కోసం, ప్రజానికం యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం కమ్యూనిస్టు భావజాలం ఏర్పాటు చేసిందే సంఘాలు అంటున్నాం. చూడండి, సో సంఘాలు అంటున్నాం. సో సంఘాలు అనేవి వివిధ రూపాల్లో ఉన్నాయి. ఒకటి రైతు కూలీ సంఘాలు అంటున్నాం, 2 జమీన్ కూలీ సంఘాలు అంటున్నాం, 3 గిరిజన కూలీ సంఘాలు అంటున్నాం, 4 రాడికల్ విద్యార్థి యూనియన్ వంటివి. ఇలాంటి సంస్థలు ఏర్పడి, ఇలాంటి సంఘాలు ఏర్పడి వారికి మద్దతుగా ఉండేవి. వారి సమస్యల పరిష్కారంలో ఇవి క్రియాశీలకంగా వ్యవహరించేవి. తద్వారా రైతాంగం క్రమక్రమంగా కమ్యూనిస్టు భావజాలం వైపు వెళ్ళడం జరిగింది. మనకు చంద్ర రాజేశ్వరరావు లాంటి వ్యక్తులు గమనిస్తే ఏం చేశారు, రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించారు. యువకులను కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులను చేయడం జరుగుతుంది. క్రమంగా కమ్యూనిస్టు భావజాలం పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే ఉద్యమం నిర్మించబడింది. ఆ ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం అవుతుంది. సో వడ్డీ వ్యాపారులు మరియు జమీందారుల విధానాలలో భాగంగా వెట్టి చాకిరి, బగేలా, ఆడపాప అంటున్నాము, జోగిని అంటున్నాము, దేవదాసి వంటి విధానాలు సమాజంపై బలవంతంగా రుద్దబడ్డాయి. అంటే ఇక్కడ భూస్వాములు తమ స్వలాభం కోసం, తమ ఆధిపత్యం కోసం, సమాజంపై తమ నియంత్రణ కోసం వాళ్ళు ఇలాంటి విధానాలను తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటి విధానాలను ఉపయోగించడం ద్వారా వారు సమాజాన్ని తమ కంట్రోల్లో పెట్టుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో వడ్డీ వ్యాపారులు ముఖ్యంగా నాగు వడ్డీ వ్యాపారం మరియు లేవి విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈ విధానం ద్వారా ప్రజలు ఎక్కువగా దోచుకోబడ్డారు. మరి ఇలా దోచుకునే విధానాన్ని కమ్యూనిస్టులు ఎండగట్టడం జరిగింది. ప్రజలలో చైతన్యాన్ని నింపడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. హైదరాబాద్ సంస్థానంలో గమనిస్తే అత్యధిక జనాభా తెలుగువారే ఉన్నప్పటికీ మాతృభాషలో మనకి విద్యా విధానం అనేది లేదు. కేవలం ఉర్దూలో విద్యా విధానం ఉండడం వల్ల చాలామంది తెలుగువారు విద్యకు దూరం కావడం జరిగింది. నిరక్షరాస్యుల రూపంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని నియంత్రించడం చాలా ఈజీ అవుతుంది. మరి అలాంటి నిరక్షరాస్యులని ఏ విధంగా చైతన్య పథంలోకి తీసుకెళ్లారు ఈ కమ్యూనిస్టులు? అలాంటి కమ్యూనిస్టులు నిర్వహించిన ఉద్యమమే మనకి తెలంగాణ సాయుధ పోరాటము అంటున్నాం. దీని యొక్క దశలు ఏ విధంగా ఉన్నాయి? మరి కమ్యూనిస్టులు వివిధ రకాల చరిత్రకారులు ఈ
ఉద్యమాన్ని పూర్తిగా చదివిన తర్వాత, పూర్తిగా లోతైన విశ్లేషణ చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా 4 దశలుగా ఉన్నట్టుగా వివరించడం జరుగుతుంది. అంటే చరిత్రకారుల ప్రకారం తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా ఏమవుతుంది, 4 దశల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. 4 దశల్లో అది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మొదటి దశను గమనిస్తే 1940 నుండి 46 మధ్య కొనసాగింది. సో ఈ కాలంలో కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను ప్రజానికానికి తెలియజేసి బలపడడం జరుగుతుంది. అసలు కమ్యూనిస్టు భావజాలం ఏంటి, కమ్యూనిస్టు భావజాలం యొక్క ఉద్దేశం, దాని యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే గోడ పత్రికలను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ గోడ పత్రికలు అంటే ఏంటిది, గోడలపై రాయడం. కరపత్రాలను ఉపయోగించారు. సాయంత్రం వేళలో గ్రామాలకు వెళ్ళి రాత్రి పాఠశాలల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరచడం జరుగుతుంది. రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయాల్లో, ఉస్మా యూనివర్సిటీలలో కూడా కమ్యూనిస్టులు సాయంత్రం వేళల్లో యువతని చైతన్యపరచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించడం ద్వారా వాళ్ళు 1940 నుండి 46 మధ్య కమ్యూనిస్టు భావజాలం పట్ల అవగాహన పెంచడం జరిగింది. ప్రజలలో చైతన్యపరచడం జరుగుతుంది. కమ్యూనిస్టు భావజాలం పట్ల వాళ్ళను ఆకర్షితులను చేయడం జరిగింది. సో ఇది మనకి మొదటి దశ అవుతుంది. మొదటి దశ అంటే ఇంకా సింపుల్, ఉద్యమానికి కావలసిన సంసిద్ధతను ఏర్పాటు చేసుకోవడం. ఉద్యమానికి కావాల్సిన పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసుకున్నారు. రెండో దశను కనుక గమనిస్తే 1946 నుండి 47 మధ్య కొనసాగడం జరుగుతుంది. మరి ఈ కాలంలో ఏం జరిగింది? సో ఇలాంటి సంఘటనలు మనకి ఇందులో ప్రధానంగా కనబడతాయి. అంటే భూస్వాములు, దొరలు, జమీందారుల యొక్క దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన జమీందారి కానీ, దేశ్ముఖ్ కానీ, ఎవరవుతున్నారు, భూస్వామి కానీ, దొర కానీ అతని యొక్క దోపిడీ విధానాలను ఎండగడుతూ ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి ఆందోళనకి కమ్యూనిస్టు నాయకులు తమ మద్దతు ప్రకటించున్నారు. అది రెండో దశలో కనబడుతుంది. మూడో దశను కనుక గమనిస్తే 1947 నుండి 48 మధ్య కొనసాగింది. ఈ దశలో నిజాం తన స్వతంత్రతను చాటుకోవడంలో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నిర్వహించబడడం జరుగుతుంది. అంటే మూడో దశ టర్న్ తీసుకుంది. క్రమంగా నిజాం ఏం చేశాడు, అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ఛాయలు దగ్గర పడ్డాయి. మొత్తంగా మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని మనం ఏమంటున్నాం, 1947 భారత స్వాతంత్ర చట్టము అంటున్నాం. ఆ చట్టం ప్రకారం దేశానికి స్వాతంత్రం వచ్చే సన్నాహకాలు గడియలు దగ్గర పడుతున్నాయి. ఆ విషయాన్ని గమనిస్తున్నాడు నిజాం. మరి నా పరిస్థితి ఎలా? అప్పటికే కాసిం రజ్వీ ఒక బలమైన నాయకుడిగా మారాడు. రజాకారుల నాయకుడిగా 1946లోనే నియమించబడ్డాడు. ఎప్పుడు? ఎంఐఎం పార్టీకి. క్రమంగా మతవాద విధానాలను ప్రోత్సహిస్తున్నాడు. నిజాంను తమ చెప్పు చేతుల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. నిజాం గారు మీరు ఉండండి, మనం మళ్ళీ తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని అంటే ముస్లింతో కూడిన రాజ్యాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తాము. అసాఫియా ఖిలా పైన లాల్ కిలా పైన అసాఫియా జెండాను ఎగరవేస్తాము అని ప్రకటించడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో 7వ నిజాం పూర్తిగా కాసిం రజ్వీ చేతిలో ఉన్నాడు. కాబట్టి 7వ నిజాం ఏమన్నాడు, మేము భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేము, సర్వస్వతంత్రంగానే ఉంటాము అనే ప్రకటన చేశాడు. ఈ ప్రకటన నేపథ్యంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని మలచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభంలో ఏమవుతుంది, తన భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో అదేం చేసింది, తన భావజాలాన్ని వ్యాప్తి చేసింది మొదటి దశలో. రెండో దశలో ఆ ప్రాంతంలో ఉన్న జమీందారులు కానీ, దొరలు కానీ భూస్వాములకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. మూడో దశలో ఏమొస్తుంది, ఒక రాష్ట్రానికి, ఒక రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే చూడండి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి ఒక ప్రాంత స్థాయికి, ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది. చూడండి, అంటే మూడో దశలో అది ఏమవుతుంది, ఒక రాజ్యాన్ని, ఒక నిజాం సంస్థానాన్ని, ఒక నిజాం రాజరికాన్ని ఎదిరించే స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. మూడో దశలో గమనించవచ్చు. నాలుగో దశను కనుక గమనిస్తే 1948 నుండి 51 మధ్య అంటున్నాం. అంటే మొత్తంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన శుక్రవారం సాయంత్రానికి నిజాం రాజ్యం భారతీయ యూనియన్లో భాగంగా అది చేరిపోయింది. మరి ఇలాంటి క్రమంలోనే భారత ప్రభుత్వం హైదరాబాద్ను పరిపాలించడం కోసం మిలిటరీ పరిపాలనను ఏర్పాటు చేసింది. ఎంకే వెల్లోడి పరిపాలనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా ఉన్న భూస్వాములు రాజకీయంలోకి ప్రవేశించారు. అంటే కాంగ్రెస్ వాదం కానీ ఏ వాదమైనా రాజకీయంలోకి ప్రవేశించారు. ఇలా రాజకీయంలోకి ప్రవేశించిన జమీందారులను వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించబడింది. అంటే ఇప్పుడు 4వ దశ ఉద్యమం ఏమవుతుంది, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించబడింది. సో భారత ప్రభుత్వం అనే రాజకీయంలోకి ప్రవేశించిన జమీందారుల యొక్క విధానాలని, భూస్వాముల యొక్క విధానాలని, దొరల యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే కాస్త ఇది ఏమవుతుంది, ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మారిపోయింది. చూడండి,
ఒక ప్రాంత స్థాయిలో ప్రారంభమైన, ఒక గ్రామీణ స్థాయిలో ప్రారంభమైన సాయుధ పోరాటం అంచెలంచెలుగా ఎదుగుతూ 4వ దశ నాటికి ఒక జాతీయ ఉద్యమంగా మలచబడడం జరుగుతుంది. అది 1951 వరకు. క్రమంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అలాంటి నేపథ్యంలో ఉద్యమాన్ని ఆపివేయవలసి వస్తుంది. కాబట్టి 4వ దశ నాటికి ఏమవుతుంది? అది భూస్వాములు, జమీందారులు, బలమైన వర్గాలు క్రమంగా కాంగ్రెస్లో చేరారు. దీంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఇలా 4 దశలుగా ఉద్యమం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మలచబడడం జరుగుతుంది. సాయుధ పోరాటం సందర్భంలో ప్రజానికాన్ని చైతన్యపరచడానికి మా భూమి నాటకము అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ మా భూమి నాటకాన్ని ఎవరు రాశారు అది కావాలి. సో మా భూమి నాటకాన్ని ప్రదర్శించబడడం జరిగింది. అసలు ఎవరు రాశారు దీన్ని అంటే సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు అంటున్నాం. ఈ ఇద్దరు కలిసి మా భూమి నాటకాన్ని రాయడం జరుగుతుంది. ఈ మా భూమి నాటకం ద్వారా ప్రజల్లో చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించారు. అంటే ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించే సందర్భంలో ప్రజానికాన్ని చైతన్యపరచడానికి ఉపయోగించిన నాటకమే మా భూమి నాటకము అవుతుంది. ఇందులో దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతం ప్రధానంగా కనబడుతుంది. సో ఈ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఈ నాటకం ద్వారా ప్రజానికానికి, నిరక్షరాస్యులైన సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సో సాయుధ పోరాటం యొక్క ఆశయాలు ఏంటి? మరి ఇంతవరకు 4 దశలుగా ఉద్యమం కొనసాగింది 51 వరకు. మరి ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి? దీని యొక్క ఆశయాలు ఏంటి? గమనిస్తే మనకి భూస్వాములు, పోలీసులు, రజాకార్ల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనపరచుకోవడము అంటున్నాం. స్వాధీనపరచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ భూస్వాముల నుండి భూములను తీసుకొని భూమి లేని ప్రజానికానికి పంచిపెట్టే వెసులుబాటు అనేది క్రియేట్ అవుతుంది. 1. 2 పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఎందుకు పెట్టాలనే ఉద్దేశం కాదు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే తమ సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం. అది 2వ లక్ష్యం అవుతుంది, ఆశయం. 3వది గమనిస్తే గెరిల్లా దళాల ద్వారా గ్రామ స్థాయి, తాలూకా స్థాయి రక్షణకు ఏర్పాటు చేయడము అంటున్నాం. మరి ఇలాంటి క్రమంలో ఏమవుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది చూడండి, అణచివేత చర్యలు తీసుకుంటుంది చూడండి. కాబట్టి మరి ఇలాంటి చర్యల నుండి ప్రజలను కాపాడాలి. ఎందుకంటే ప్రజలు భయపడి మళ్ళీ ఉద్యమాన్ని విరమించవచ్చు. మరి మద్దతు ఉంటేనే కదా ప్రజలు ఉద్యమంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో గెరిల్లా దళాలను క్రియేట్ చేశారు. తద్వారా ప్రజలకి మేమున్నాము అనే భరోసాను దీని ద్వారా కల్పించడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే భూములను ఆక్రమించి భూమి లేని పేదలకి భూమిని పంచడము అంటున్నాం. వ్యవసాయ విప్లవాన్ని సాధించడము అంటున్నాం. వ్యవసాయ విప్లవం ఎప్పుడు సాధించబడుతుంది అంటే భూమి లేని రైతుకు భూమి అందించబడినప్పుడు మాత్రమే, నిరుపేద రైతుకు భూమి అందించబడినప్పుడు మాత్రమే, భూమి కొంతమందిలో కాకుండా అందరి చేతిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ విప్లవం అనేది సాధించబడుతుంది. ఇవి దాని యొక్క ఆశయాలుగా ఉంటున్నాయి. సో మరి ఇలాంటి సాయుధ పోరాటంపై వివిధ రచనలు కూడా రచించబడ్డాయి. అంటే ఈ సాయుధ పోరాటం జరిగిన తీరును వివరిస్తూ అనేక మంది అనేక రకాల నాటకాలను కానీ, నవలలను కానీ, అదేవిధంగా రచనలు కానీ చేయడం జరుగుతుంది. మరి అలాంటి రచనలను కనుక గమనిస్తే 1 దేవులపల్లి రామానుజరావు రాసింది ఏమవుతుంది? తెలంగాణ అంటున్నాం. ఈ తెలంగాణ అనే నవల లేదా రచన ఏం చేస్తుంది? సాయుధ పోరాటంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తూ ఇది ప్రధానంగా రాయబడడం జరుగుతుంది. అంటే ఇంకా సింపుల్గా గమనిస్తే తెలంగాణ సాయుధ పోరాటం అనే ఇతివృత్తాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎలాంటి రచనలు రచించబడ్డాయి? 1 తెలంగాణ రచించబడింది దేవులపల్లి రామానుజం అంటున్నాం. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అంటాం, ఇంకా సింపుల్ దాన్ని. సో తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రాసింది దేవులపల్లి రామానుజం అవుతున్నాడు. నల్లా నరసింహులు అంటున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు అంటున్నాం. అతడు గమనించిన విషయాలు అందులో ప్రస్తావిస్తూ అతడు తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు రాశాడు. అదేవిధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి అంటున్నాం. మనకి ఇక్కడ చాకలి ఐలమ్మ సందర్భంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి మద్దతు ఇస్తాడు చూడండి. సో అలాంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ పోరాట స్మృతులు రాయడం జరుగుతుంది. అదేవిధంగా వట్టికోట అల్వారు స్వామి అంటున్నాం. వట్టికోట అల్వారు స్వామి, గంగు, రామప్ప రభస లాంటివి ఉంటాయి. అందులో తెలంగాణ అనేది కూడా కనబడుతుంది. ఇతని యొక్క రచనే అవుతుంది. ఆ తెలంగాణ రచనలో ఆనాడు తెలంగాణ పరిస్థితులని, గ్రామీణ పరిస్థితులని వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. చండ్ర రాజేశ్వరరావు చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం అనేక చోట్ల రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించాడు. ముఖ్యంగా వరంగల్, నల్గొండ ప్రాంతాలలో నిర్వహించిన వ్యక్తుల్లో ఇతడు క్రియాశీలకంగా కనబడతాడు. అలాంటి చండ్ర రాజేశ్వరరావు వీర తెలంగాణ విప్లవ పోరాటము అంటున్నాం. సో దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రను రాయడం జరుగుతుంది. రావినారాయణ రెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్.
మనకి తెలంగాణ కమ్యూనిస్టు భావజాలం అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు రావినారాయణ రెడ్డి. 1952 ఎన్నికలలో ఆనాటి నెహ్రూ కంటే అత్యధిక సీట్లు దాదాపుగా 2 లక్షల మెజారిటీతో విజయాన్ని సాధించాడు రావినారాయణ రెడ్డి. ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా గెలుపొందడం జరుగుతుంది నల్గొండ నుండి, అదేవిధంగా భువనగిరి నుండి. సో అలాంటి రావినారాయణ రెడ్డి వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రాయడం జరిగింది. సో మరి ఇలాంటి తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం ఏంటి? మరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు నిర్వహించారు, ఓకే. మరి ఇలాంటి కమ్యూనిస్టు భావజాలం తెలంగాణ సమాజంలోకి ఏ విధంగా ప్రవేశించింది? ఈ ప్రవేశించడంలో ఎలాంటి వ్యక్తులు క్రియాశీలకంగా వ్యవహరించారు? గమనిస్తే ఇక్కడ 1920లో ఎంఎన్ రాయ్ అంటున్నాం, మానవేంద్ర రాయ్ అంటున్నాం, కొన్ని సందర్భాల్లో అది మానవేంద్ర రాయ్ అంటున్నాం. మనకి బెంగాలీ భాషలో కాబట్టి వాగా కనబడుతుంది. చూడండి ఇక్కడ మనకు కనబడితే ఎంఎన్ రాయ్ అంటున్నాం. సో ఎంఎన్ రాయ్ చేత తాష్కంట్ అంటున్నాం. సో తాష్కంట్ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయబడుతుంది. భారత భౌగోళికానికి బయట ఏర్పాటు చేయబడుతుంది. క్రమంగా ఇది 1925 డిసెంబర్ 26 నాటికి ఎక్కడ కాన్పూర్ కేంద్రంగా జాతీయ కమ్యూనిస్ట్ పార్టీగా, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పాటు చేయబడింది. అసలు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది ఎంఎన్ రాయ్ ఎక్కడ? తాష్కంట్ కేంద్రంగా. కానీ భారతీయ భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పాటు చేసింది కాన్పూర్లో. ఏ సంవత్సరానికి? 25 డిసెంబర్ 26 నాటికి. సో క్రమంగా ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితులైన తెలంగాణ నాయకులు ఎవరు? ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలం, రష్యాకు సంబంధించిన ఈ కమ్యూనిస్ట్ భావజాలం, లెనిన్ చేత ప్రభావితమైన ఈ కమ్యూనిస్ట్ భావజాలం భారతీయ సమాజంలోకి అడుగుడిగింది. అనేక సందర్భాల్లో, అనేక ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజానికాన్ని ఆలోచింపచేసింది. మరి అలాంటి ఆలోచనల ద్వారా ప్రభావితులైన వ్యక్తులు ఎవరు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు? గమనిస్తే ఇక్కడ రావి నారాయణ రెడ్డి అంటున్నాము, బద్దం ఎల్లారెడ్డి అంటున్నాము, ధర్మం భిక్షము అంటున్నాము, భీమిరెడ్డి నరసింహారెడ్డి అంటున్నాము, రాజ్ బహదూర్ గౌర్ అంటున్నాము. ఇలాంటి వ్యక్తులు ఏం చేశారు? పూర్తిగా కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమయ్యారు. నాటి సమాజం యొక్క సమస్యలను పరిష్కరించాలి అంటే కమ్యూనిస్ట్ భావజాలం సరైన సమాధానంగా వీళ్ళు భావించడం జరిగింది. 1939 డిసెంబర్ నాటికి జవాద్ రజ్వీ. సో ఈ జవాద్ రజ్వీ, రాజ్ బహదూర్ గౌర్, సయ్యద్ ఇబ్రహీం చేత కామ్రేడ్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కామ్రేడ్ అసోసియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కామ్రేడ్ అసోసియేషన్ క్రియేట్ కావడంలో వీళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. మరి ఇలాంటి కామ్రేడ్ అసోసియేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అది ఎక్కడ? హైదరాబాద్ కేంద్రంగా కామ్రేడ్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో క్రమంగా కమ్యూనిస్ట్ భావజాలం తెలంగాణకు పరిచయం అవుతుంది. చూడండి, హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ కమిటీని పుచ్చలపల్లి సుందరయ్య ఏర్పాటు చేశాడు. చండ్ర రాజేశ్వరరావులు ఇద్దరు కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమ్యూనిస్ట్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? భావజాలాన్ని వ్యాప్తి చేయాలి, దాన్ని తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్ట్ భావజాలాన్ని బలోపేతం చేయాలి. మరి ఇలాంటి ఈ కమ్యూనిస్ట్ కమిటీలో 9 మంది కార్యవర్గం కూడా ఉన్నారు. మరి ఆ కార్యవర్గంలో ఉన్న వ్యక్తుల్లో గమనిస్తే ఒక రావి నారాయణ రెడ్డి గమనించవచ్చు, శ్రీనివాసరావు గమనించవచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గమనించవచ్చు, బద్దం ఎల్లారెడ్డి గమనించవచ్చు, వెంకట రమణయ్యను గమనించవచ్చు, లక్ష్మీ నరసయ్యను గమనించవచ్చు, ముకుంద్ అదేవిధంగా వీడి దేశ్పాండే అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు మొత్తం 9 మంది కార్యవర్గంలో మనకు సభ్యులుగా కనబడడం జరుగుతుంది. వీళ్ళ యొక్క విధానం ఏంటి? కమ్యూనిస్ట్ భావజాలాన్ని తెలంగాణ ప్రజానికానికి పరిచయం చేయాలి, తెలంగాణ ప్రజానికాన్ని సమస్యల నుండి బయటికి తీసుకురావాలి. సో వీళ్ళ యొక్క టార్గెట్ అది. మరి ఏ విధంగా వీళ్ళు దానిలో విజయాన్ని సాధించగలిగారు? సో హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ 1944 నాటికి ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అసలు ఒరిజినల్గా దీని యొక్క రూపం ప్రారంభమైంది 40లో, 44 నాటికి అది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. కామ్రేడ్ అసోసియేషన్ 39, దాని తర్వాతనే ఇది వచ్చింది కాబట్టి 40 నుండి 44 మధ్యాహ్నం గమనించండి. సో 1940 నాటికి అది ఏర్పాటు చేయబడినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అంటే పూర్తి స్థాయిలో సమాజానికి పరిచయం అయింది, సమాజంలో అది బహిర్గతమైంది మాత్రం 44 నాటికి అది పూర్తి స్థాయిలో బహిర్గతం కావడం జరిగింది. ఇందులో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు కీలక పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్ట్ భావజాలాన్ని విస్తరించడం జరిగింది. తెలంగాణ కేంద్రంగా సాయుధ పోరాట విస్తరణలో ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. మరి ఆంధ్ర మహాసభ ఎన్నో సభ అది కీలక పాత్ర పోషించింది అంటే 1944 భువనగిరి సభ అంటున్నాం. అందుకే ఈ ఇయర్ని అక్కడ తీసుకున్నాం. చూడండి, 44 తీసుకోవడానికి కారణం అది.
సో అప్పటి వరకు కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, ప్రజానికానికి క్లారిటీ కనబడింది. అంటే పూర్తిగా ఆంధ్ర మహాసభ ఎవరి చేతిలోకి వెళ్ళింది? కమ్యూనిస్టు చేతిలోకి వెళ్ళింది. 1944 భువనగిరి సభ, ఈ సభకు అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి అవుతున్నారు. మరి ఇలాంటి సాయుధ పోరాటం యొక్క ఫలితాలు ఏంటి? సాయుధ పోరాటం వల్ల ప్రభుత్వ విధానాలలో చాలా మార్పులు వచ్చాయి, విధానాలు మార్చారు, ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం జరిగింది. అలాంటి విధానాల వల్లనే మనకి భూ సంస్కరణలు అనేవి వచ్చాయి. భూ సంస్కరణలు అంటే అత్యధికంగా ఉన్న భూమిని ప్రభుత్వం ఆక్రమించుకొని అది భూమి లేని ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమం భూ సంస్కరణ అంటున్నాం. అందులో గరిష్ట పరిమితి నిర్ణయిస్తారు. చూడండి, భూమి లేని పేదల కోసం భూ గరిష్ట పరిమితి చట్టాల ద్వారా మిగులు భూమి అనేది పంచబడడం జరిగింది. కౌలు చట్టాలు వచ్చాయి, కార్మికుల చట్టాలు రావడం జరిగింది. ముఖ్యంగా సమవేతన చట్టం, కనీస వేతన చట్టాలు వచ్చాయి. తద్వారా కార్మికులకి పరిశ్రమలో భాగస్వామ్యం అనేది ఏర్పడింది. కార్మికులకి పరిశ్రమలో భాగస్వామ్యంతో పాటుగా అనుకూలమైన నిర్ణయాలు కూడా తీసుకోబడ్డాయి. ఇలాంటి అనేక నిర్ణయాలు మనకి ఏమవుతున్నాయి? ఈ సాయుధ పోరాటం వల్ల రావడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.